యూట్రస్ వాపు, బల్కీ యూట్రస్, గర్భసంచి వాపు ఎక్కడ విన్నా ఇదే వింటున్నాం ఈ మధ్య కాలంలో. సో, గర్భసంచి వాపు ఉంటే ఇంకా హిస్టెక్టమీ ఏనా? గర్భసంచి తీసుకోవడమే సొల్యూషనా? అంటే కాదు. గర్భసంచి వాపు అనేది న్యాచురల్‌గా, నార్మల్‌గా గూడా కొంతమందికి డెలివరీస్ తర్వాత, ప్రెగ్నెన్సీ టైమ్‌లో, సిజేరియన్‌ల తర్వాత యూట్రస్ ఇంత ఉన్నది. డెలివరీస్ తర్వాత ఇంత ఉండిపోతదనమాట. దాన్ని బల్కీ యూట్రస్ అని రిపోర్ట్‌లో ఇస్తారు. రిపోర్ట్‌లో ఇచ్చినంత మాత్రాన ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మనకి హెవీ బ్లీడింగ్ ప్రాబ్లము, బ్లీడింగ్ అయినప్పుడు హెవీ పెయిన్ ప్రాబ్లము, ఫైబ్రాయిడ్స్ ఉన్నవి, ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లమ్, ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్ అలాంటివి ఉన్నప్పుడు మాత్రమే ఈ బల్కీ యూట్రస్ గురించి మనం ఆలోచించాలి. డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు. మెడిసిన్స్ కొన్ని మినిమల్ మెడిసిన్ వాడడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు. ఫైనల్ ఆప్షన్ ఏది చేసినా తగ్గట్లేదు అన్నప్పుడు మాత్రమే హిస్టెక్టమీ, గర్భసంచి తీసేయడం గురించి ఆలోచించాలి. రిపోర్ట్‌లో ఓన్లీ బల్కీ యూట్రస్ వచ్చినంత మాత్రాన గర్భసంచి తీయాల్సిన అవసరము లేదు. సో, డోంట్ వర్రీ, బీ స్ట్రాంగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.